అదే అతను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడులే అనేటువంటి ఒక అహంకారంతో చూశారు. అతనికి వచ్చింది 6% ఓట్లే, ఒక్క సీటే కదా, అతనే 2 చోట్ల ఓడిపోయాడు, అతనికి మనం సమాధానం చెప్తే అతను పెద్దోడు అవుతాడు అనుకుని ఈయన చిన్నోడయ్యాడు. ఇప్పుడు ఈయనకంటే ఆయన పెద్దోడయ్యాడు. అంతే కదా. ఈయన నిర్లక్ష్యం. అంటే ఎప్పుడైనా సరే ఓటమి పాఠాలు నేర్పాలి. ఇప్పుడైనా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి. ఇప్పుడు ఇవి పెద్ద పాములైనవి. పెద్ద పాముల్ని కర్ర కాకుండా చూస్తా కూర్చున్నారు, బుస కొడుతున్నాయి లేని కాటేసిని. అది ఇక్కడ ఒక రకంగా ఇప్పుడు ఈయన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ గారు ఈయన మేలు చేశారు అనుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రశ్నలు ఏమనెత్తి. మీరు ఈ ప్రశ్నోత్తరాలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు వేసిన ప్రశ్నలన్నీ జగన్ కి పనికొచ్చినాయి. అదే అంటున్నాను, పోలవరంది అంతే వచ్చింది, అట్లాగే మొన్న నిధులకు సంబంధించి అంతే వచ్చింది, అప్పులకు సంబంధించి మొన్న వేసిన ప్రశ్నకి అంతే వచ్చింది. ఏది అడిగినా సరే ఇంతకు ముందు వీళ్ళు కట్టిన అబద్ధాల కోటలకి బద్దలవుతున్నాయి. కానీ అయిపోయింది టైం, 5 ఏళ్ళు. ఎవడు ఇదిగో ఇవన్నీ అబద్ధాల కారణంగా అని చెప్పి ఓటేమన్నా మారిపోద్దా? లేదు కదా. తప్పు మనం నిర్లక్ష్యపు వ్యవహార శైలి. మేబీ ఇప్పుడు ఇది ఒక లెసన్ భవిష్యత్తులో కూడా. ఇప్పుడు తెలుగుదేశం కూడా చూడాల్సిందే. రోజు వైసీపీ పత్రికలు రాస్తోంది, సాక్షిలో అదిగో అక్కడ తలకాయ పగల కొట్టారు, ఇక్కడ అక్కడ గొడవ జరిగింది. ఇంతవరకు సాక్షి అట్లాగా ఈనాడు జ్యోతిలో వచ్చిందని కౌంటర్ అన్న రాసేది.